హలో మై క్రియేటివ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్ క్రియేటివ్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అనేది చాలా చాలా బాగున్నాను. మీరు కూడా అలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో వచ్చేసి జస్ట్ 1.5 మీటర్తో 6 ఇయర్స్ పాపకి బ్యూటిఫుల్గా కుచ్చి వచ్చేటట్టు లంగా జాకెట్ ఎలాగా మనం ఆర్గనైజ్ చేసుకోవాలని చెప్పని చూపిస్తాను. మంచి ఇన్ఫర్మేషన్ వీడియో, డోంట్ స్కిప్ అండి. అస్సలు కుట్టడం రాని స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా అర్థమైపోయింది అనమాట. చాలా సింపుల్గా మెజర్మెంట్స్ లేకపోయినా క్లాత్ అంటే మన ఆతిథ్య ఎలా కుట్టాలని చెప్పని చూపిస్తాము. ఇంత చిన్న క్లాత్ అంత ఎక్స్పెరిమెంట్ ఎందుకు అంటారు? నాకు ఈ బోర్డర్ బాగా నచ్చిందండి. దాన్ని క్లాత్ని వేస్ట్ చేయలేక జస్ట్ 1.5 మీటరే ఉంది, దాన్ని ఎలా అయినా వాడాలని చెప్పని ఇవాళ గట్టిగా ఫిక్స్ అయి చేసేసామన్నమాట. స్టిచ్చింగ్ అయితే మాకు ఎలాంటి కాస్ట్ పడలేదు. ఈ క్లాత్ కూడా అంతకుముందు పాతది, అంటే నేను డ్రెస్ కుట్టించుకున్నాను పెళ్ళైన కొత్తలో, మిగిలిన క్లాత్ అదనమాట. దాన్ని ఇవాళ పర్ఫెక్ట్గా యూజ్ చేసి మా పాపకి డిజైన్ చేసాము. అది గుడికి వెళ్ళాల్సి వచ్చింది, సో న్యూ డ్రెస్ ఏం లేదని చెప్పని అప్పటికప్పుడు అనుకొని డిజైన్ చేసాం అనమాట. సో మళ్ళీ లాస్ట్ మినిట్లో చూసుకుని మీలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే, నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పని జస్ట్ ఈ వీడియో షేర్ చేసిన అనమాట. మనం తీసుకున్న క్లాత్ని 4 మడతల మీద వచ్చేటట్టు చూసుకోండి. ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, స్టిచ్చింగ్ చేసేది నేను కాదు, మా అక్క. నాకు అసలు స్టిచ్చింగ్ రాదు, అంటే కట్ చేయడం రాదు, స్టిచ్చింగ్ వచ్చు. కానీ నాకు కూడా అర్థమైపోయింది అనమాట. ఒకసారి చూడగానే అంత సింపుల్గా చేసేసింది. ఒకసారి మీరు కూడా చూసేయండి. క్లాత్ ఏంటి అలా ఉంది, లైనింగ్ ఏంటి ఈ క్లాత్ అని చెప్పని అనుకోకండి. చెప్పాను కదా లాస్ట్ మినిట్ అని. సో నైట్ 12:30 అప్పుడు ఇది. ఆ టైంలో షాప్స్ ఎవరినైనా ఓపెన్ చేయమంటే కొడతారు కదా అని చెప్పని ఉన్న లైనింగ్ని కనిపించిందని అడ్జస్ట్ చేసేసాము. మేము తీసుకున్న క్లాత్ లెంత్ని బట్టి మా పాప అది ఉంది కదా, అది పడుకుంది, అస్సలు లెగట్లేదని చెప్పని దాన్ని అంతకుముందు అంటే కొత్తది వేరే గౌన్ ఉంటే ఆ గౌన్ని తీసుకొని మెజర్మెంట్స్ తీసుకున్నాం అనమాట. లెంత్ పైన బాడీ పార్ట్కి ఎంతవరకు కావాలో చూసి తీసుకోండి. షోల్డర్ ఏవి యాస్టీజ్ ఆ గౌన్కి ఎలా ఉందో సేమ్ అలాగే చూసి ఇలా డ్రా చేసుకుందనమాట. ఒక చాక్ పీస్ తీసుకొని అక్క అంటే కొంచెం తన ఎక్స్పీరియన్స్ కాబట్టి లైనింగ్ ఇవి 2 కలిపి కట్ చేసేసింది. స్టార్టింగ్ వాళ్ళైతే ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకొని తర్వాత కట్ చేసుకోమని చెప్పమంది, మరీ మెన్షన్ చేయమంది అనమాట. నెక్స్ట్ రౌండ్ నెక్ కావాలంటే ఏ నెక్ అయితే ఆ నెక్. నాకు పాపకి రౌండే సూట్ అయిద్దని మేము అదే ట్రై చేస్తాం ఎప్పుడు. దానికి మనకి నచ్చిన మోడల్స్ పెట్టుకోవచ్చు కదా అని. ఇప్పుడు మనం తీసుకున్న లైనింగ్ క్లాత్, మనం మంచి క్లాత్ ఉండేది కదా, అది రివర్స్ చేసి లైనింగ్ మీద మొత్తం అంతా అటాచ్ చేసేయాలి. కింద సర్కిల్ అంటే కింద స్ట్రైట్ లైన్ తప్ప మిగిలిన మొత్తం యాడ్ చేసేసుకొని ఇలాగ పైన నెక్ దగ్గర సన్నగా కట్ చేసుకోండి. మనకి నెక్ బ్యాక్కి అంటే ఫ్రంట్ సైడ్కి తిప్పేసినప్పుడు నీట్గా తిత్తులు లేకుండా వచ్చిందంట. అదొక మెయిన్ టిప్ చెప్పమంది. నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక బాడీ పార్ట్ కూడా ఉంది కదా, అది కూడా అండి. లైనింగ్ స్టార్టింగ్ వాళ్ళు ఇలా చేసుకోండి, కొంచెం ఎగస్ట్రా లైనింగ్ తీసుకుంటే మనకి ఏమన్నా క్లాత్ మధ్యలో అటు ఇటు అయినా సెట్ అయిపోతుందంట. అయిన తర్వాత మధ్యలో అంటే షేప్ అవుట్కి మధ్యలో చూసుకొని మనం నాడాలు అనేది పైనుంచి కిందకి నాడాని ఏదో చెప్పింది, దాని పేరు వేసుకోవాలంది. మేమైతే ఫస్ట్ దీనికి రఫల్ హ్యాండ్స్ అంటారు కదా, అవి పెడదాం అనుకున్నాం. ఫ్రిల్స్ పెట్టేసి పెడదాము సింపుల్గా అయిపోద్దని ఇలా చేసుకున్నాం. కానీ అస్సలు ఆ లంగా జాకెట్కి దీనికి అసలు సింక్ అయినట్టే అనిపించలేదు, మాకు నచ్చలేదని ఫ్రిల్స్ ఇలాగా పెట్టేసి, అంటే మన లంగాకి ఎలా అయితే కుచ్చులు పెడతామో సేమ్ అలాగే ఫ్రిల్స్ ఇలాగ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత మనకి లెంత్ ఎంత కావాలని ముందుగా చూసుకోండి. బ్లౌజ్కి చూసుకొని దాన్ని బట్టి ఇలా ఫ్రిల్స్ పెట్టేసి, అంటే మనకి ఇంకా చేతికి ఎలాంటి ఆదిలు తీసుకొని కట్ చేయాల్సిన పని లేకుండా మన దగ్గర ఉన్న క్లాత్కి ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని దాని మీద ఒక లేస్ అటాచ్ చేసేయండి. దానికి మా దగ్గర ఇది ఆల్రెడీ ఇంట్లో మేము బండిల్ తెచ్చి పెట్టుకుంటే ఇలాంటప్పుడు ఎమర్జెన్సీ అప్పుడు పనికొచ్చేదని, సో ఆ గోల్డ్ కలర్ లేస్ దానికి అటాచ్ చేస్తాము. ఇప్పుడు మనం లేస్ కుట్టిన వైపు కాకుండా ఇంకొక వైపు ఫ్రిల్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రిల్స్ని మనం పైన ఎలా అయితే ఫోల్డ్ చేసామో సేమ్ అలాగే ఫోల్డ్ చేస్తూ కింద మొత్తం రౌండ్ అంటే మనకి హాఫ్ సర్కిల్లో వచ్చేది కదా హ్యాండ్, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండింటికి కలిపి ఇలా ఫ్రిల్స్ వేసేయండి. మధ్యలో బ్యాక్ ఫ్రంట్ కలిపి జాయింట్ చేసే బిట్ ఒకటి మిస్ అయింది, అదొకటి చెక్ చేసుకోండి. తర్వాత పైనుంచి మనకి లూజ్ ఎంత కావాలో చూసుకొని పెట్టుకుంటే సరిపోయింది. ఇప్పుడు కింద మిగిలిన క్లాత్ ఉంది కదా, అది మొత్తం కలిపి లంగాకి అనమాట. ఫ్రిల్స్ మనకి కొంచెం పెద్దవి పెడుతున్నాం, ఎందుకంటే క్లాత్ చిన్నది కదా, కింద పిల్లకి నడవడానికి ఇబ్బంది లేకుండా కొంచెం లంబ వచ్చింది. పైన మాత్రం కుచ్చులు పెట్టకపోతే బాగోదు కాబట్టి ట్రై చేసాము. కొంచెం దూరంగా కుచ్చులు పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోద్ది. ఒకవేళ మీకు కుట్టిన తర్వాత నడుము చాలేదనుకుంటే కనుక లాస్ట్ ఒకటి ఫస్ట్ ఒకటి ఫ్రిల్స్ కూడా తీసుకుంటే ఈజీగా అయిపోద్ది అనమాట. నెక్స్ట్ అయిపోయిన తర్వాత దానికి లైనింగ్ ఇంకో క్లాత్, ఇది నాకు రీసెంట్గా అక్క లాంగ్ డ్రెస్ కుట్టింది, అప్పుడు తెచ్చుకున్నది మిగిలిన క్లాత్ దానికి వేసామన్నమాట. ఫైనల్లీ లంగా అయితే ఇలా రెడీ అయిపోయింది. మనకి పొడుగు చూసుకొని కావాలనుకుంటే ఫిల్ట్ వేసుకోండి. మా పాప పొడుగుకి ఫిల్ట్ పడలేదు, నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట అది.
నెక్స్ట్ మనం పైన ఫస్ట్ స్టార్టింగ్‌లో మార్క్ పెట్టుకొని కట్ చేసుకున్నాం కదా! దాన్ని ఇంకో హాఫ్‌కి ఫోల్డ్ చేసుకొని ఇలా నాడ కింద పెట్టుకోవాలంట. అంటే బొందు ఎక్కించుకోవడానికి నాడ బొందంటారు. దాన్ని ఎక్కించుకోవడానికి సరిపడేటట్టు చూసి కుట్టుకోవాలి. ఒకసారి కుట్టిన తర్వాత మళ్ళీ దాన్ని సాఫీగా చేసుకొని మంచిగా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి కూడా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకొని రెండిటిని జాయిన్ చేసుకోవాలి. నాకేంటంటే ఆ జాయింట్ చేసే వీడియో ఒకటి మిస్ అయింది అది ఇది. సో, అది ఎవరికైనా అర్థమైద్ది కదా అని చెప్పని ఇన్ని రోజులు బట్టి వెయిట్ చేశాను దొరికిద్దేమో అని దొరకలేదు. ఇంకా అందుకని ఫైనల్‌గా పోస్ట్ చేసేస్తున్నాననమాట. సో, చూసారు కదా 1 ½ మీటర్ క్లాత్‌తో చక్కగా మనకి పైన బ్లౌజు, కింద లంగా కరెక్ట్‌గా సూట్ అయిపోయిందనమాట. మా దగ్గర లేస్ ఉందన్నాను కదా! అది కింద నడుము దగ్గర పట్టీ కింద, అలాగే నెక్‌కి కూడా వేశాను. మీ దగ్గర క్లాత్ మిగిలితే ఆ బ్రౌన్ కలర్ పార్ట్ ఏమైనా మిగిలితే గనక పైన నెక్‌కి ఇలా వేసేయండి. సన్నగా అక్క పైపింగ్ చేసింది. అది కూడా షూట్ చేస్తే వీడియో లెంతీ అయిపోద్దని చెప్పని షూట్ చేయలేదనమాట. సో, ఫైనల్లీ మీకు ఇది ఎలా అనిపించింది? ఎలా అనిపించింది ఏంటని చెప్పి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ అని ఒకసారి వెళ్ళి విజిట్ చేసేయండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తేజస్ క్రియేటివ్. థ్యాంక్ యూ సో